హలో మై వెల్ విషర్స్. మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామనేది మీరు ఈ వ్లాగ్‌లో చూస్తారు. కేపీహెచ్‌బీలో ఉన్న హజల్ లైఫ్ స్టైల్‌కి వచ్చేసాము. ఇన్‌స్టాలో మంచి ట్రెండింగ్‌లో ఉంది కదా ఈ పేజ్. ఏమైనా ఆఫర్స్ అవి ఇవి అలా కనిపిస్తూ ఉంటాయి రీల్స్‌లో. సో, అందుకనేసి ఈ స్టోర్‌కి విజిట్ అయ్యాము. మొబైల్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే చూద్దామనేసి. అండ్ నేను అనుకున్న మొబైల్ అయితే ఇక్కడ దొరకలేదు. ఇంకా వాచెస్ చూస్తున్నామనమాట బావున్నాయనేసి. తమ్ముడికి కావాలనేసి చూస్తున్నాము. ఇంకా షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఆఫర్స్ ఉన్నాయి. బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట. ఇంకా కేపీహెచ్‌బీలోనే ఇంకొక స్టోర్‌కి వెళ్ళాము. సెలెక్ట్ మొబైల్స్. ఇక్కడ నేననుకున్న మొబైల్ ఉంది కానీ కలర్ నచ్చలేదు. కలర్ ఇంకా అవైలబుల్‌గా లేవంట. అండ్ ప్రైస్ కూడా తగ్గివ్వమంటే అస్సలు తగ్గివ్వలేదు. సో, అందుకని ఇంకా ఎలక్ట్రానిక్స్‌వి బ్లూటూత్ అలా ఉంటే చూస్తున్నాం ఏమన్నా ఆఫర్స్ అవి ఉన్నాయని అడుగుతున్నాము. నెక్స్ట్ బిగ్ సీలోకొచ్చేసామనమాట. నేను అనుకున్న మొబైల్ ఇక్కడ దొరికింది. చూస్తున్నాము ఇంకా ఏమన్నా బెటర్ మొబైల్స్ ఏమన్నా ఉంటే కనుక్కుందాము అనేసి. సామ్‌సంగ్ ఫోల్డబుల్ మొబైల్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి అవి. కానీ ఇప్పుడు కొనలేమనేసి జస్ట్ చూద్దాం అనుకోని చూస్తున్నాను. 2, 3 మోడల్స్ అలా ఉన్నాయన్నమాట అక్కడ. చాలా బావున్నాయి అలా ఓపెన్ చేసి చూస్తుంటే. ఇంకా ఫైనల్‌గా అయితే వివో వి29 ప్రో తీసుకున్నామనమాట. వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఫీచర్స్ అవి. చాలా అనిపించినాయి ఫీచర్స్ వి29 ప్రో. ఇంకా మేమెళ్ళినప్పుడు ఏదో ఆఫర్స్ ఉన్నాయని జెప్పేసి స్మార్ట్ వాచ్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చారు మాకు. నేనైతే ఇంకా ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్. ఎప్పటినుంచో అనుకున్నా నేను జాబ్ చేసేనప్పుడు నేనే మొబైల్ కొనుక్కోవాలనేసి. అందుకే అంత హ్యాపీనెస్‌తో ఉన్నా నేనైతే. నాకైతే ఇలా చిన్న చిన్న మెమోరీస్ చాలా ఇష్టము. ప్రతి ఒక్కటి ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటా. మీరెంతమంది ఇలా చేస్తారో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అన్బాక్సింగ్ అక్కడే చేస్తున్నాననమాట స్టోర్‌లోనే. ఏమైనా డ్యామేజ్ అవి ఉంటే వాళ్ళే చూసుకుంటారనేసి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. టెక్స్చర్ అంతా చాలా బావుంది. కేస్ అడాప్టర్ అండ్ కేబుల్ గూడా ఇచ్చారు. ఇంకా అక్కడే స్క్రీన్ కార్డ్ గూడా వేపిచ్చేసాను. అదే చూపిస్తున్నాను టెక్స్చర్ బావుందనేసి. ఇంకా బయటికొచ్చేసాము. చాలా సేపయింది ఇంటి నుంచి బయటికొచ్చేసి. సో, ఇంకా అలా పానీపూరి తిందామనేసి అందరం అలా కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నామనమాట. నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము కేపీహెచ్‌బీలోనే. అండ్ ఇక్కడేమో మాన్యవర్ స్టోర్ దగ్గరే ఆ లైన్‌లో నుంచే వెళ్తున్నాము. ఒక ప్లేస్‌కి వెళ్దామనేసి. అండ్ ఇదైతే బ్లౌజ్ వరల్డ్. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఏమన్నా మనకు అర్జెంట్‌గా కావాలంటే వర్క్ బ్లౌజెస్ దొరుకుతాయి. ఇదొచ్చేసి షీ నీడ్స్. ఇక్కడ చాలా బావుంటాయి కుర్తీస్, డైలీ వేర్ కుర్తీస్, క్యాజువల్ కుర్తీస్ రీజనబుల్‌గా ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి వీరాంజనేయ స్వామి టెంపుల్. చాలా బావుంది బయట నుంచి టెంపుల్. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఈ టెంపుల్. విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. ఎప్పుడైనా వెళ్దామారా అంటే వీడైతే వెళ్దామని చెప్పకుండా హాయ్ అని చెప్తున్నాడు మీకు. మేము అనుకున్న ప్లేస్‌కి వచ్చేసాము. జేఎన్‌టీయూలో లూలు మాల్ పక్కన ఉంటది. అప్సరా బాదం పాలు. గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఈజీగా తెలిసిపోతది. మేము కూడా అలానే వెళ్ళాము. ఇక్కడ బాదం మిల్క్ కొంచెం స్పెషల్‌గా చేస్తారని తెలిసి ఇక్కడికెళ్ళామనమాట. నాకు బాదం మిల్క్ అంత ఇష్టం లేదు. కానీ ఇక్కడ టేస్ట్ చూసిన తర్వాత అయితే నచ్చింది. ఇలా బాదం మిల్క్‌లో మంచిగా షేక్ చేసేసి పైన బాదం పీసెస్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కోవా ఏశారు. ఇదే స్పెషల్ అంట వీళ్ళ దగ్గర. చాలా బావుంది టేస్ట్ అయితే. మీరు కూడా వెళ్లి ట్రై చేయండి. నెక్స్ట్ కేస్ తీసుకుందామనేసి ఫోన్‌కి చూస్తున్నాము. కానీ నేననుకున్న కేస్ అయితే దొరకలేదు. సో, ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.